అయితే ఈ అవగాహన చెప్పేటప్పుడు ఇంత మునుపు మహాత్ములు, ఋషీశ్వరులు, బ్రహ్మర్షులు, యోగులు, భక్తులు, తత్వవేత్తలు అందరూ అవగాహన స్వానుభవంతో చెప్పినవాడు. అయినప్పుడు చెప్పే విధానంలో పూర్తిగా ఎంతో కొంత ధ్యానం చేయాలి, జపాలు చేయాలి, ప్రయత్నం చేయాలి, అవసరం అర్థం చేయాలి అన్న ధోరణుల్లో అన్ని సాంప్రదాయాలు నాటి నుంచి నేటి వరకు రేపటి వరకు కంటిన్యూ అవుతుంది ఈ ప్రాసెస్ అవగాహన. ఎందుకు? దేహ అవగాహనంతో వరకు సమస్యలు తప్పవు, సుఖ దుఃఖాలు తప్పవు. అది నిద్ర కావచ్చు, కళ కావచ్చు, మెలకు కావచ్చు, ఎట్లా ఉన్నా ఇదే అనుబంధం, ఆ తాదాత్మ్యం. అనుబంధం అంటే పరస్పర, రెండు వస్తువులు పరస్పర ఆధారపడ్డవి. నీడ లేకుండా దేహం, దేహం లేకుండా నీడ లేదు. కన్ను లేకుండా రెప్ప లేదు, రెప్ప లేకుండా కన్ను లేదు. తల లేకుండా మొండెం లేదు, మొండెం లేకుండా తల లేదు. కాళ్ళు చేతులు లేకుండా మొండెం లేదు, మొండెం కాళ్ళు చేతులు ఉన్నను లేకపోయినా మొండె తలకాయ అవగాహన, మెదడు అవగాహన, లోపల అస్థిమంతుల అవగాహన, ఈ విధంగా అన్ని అవగాహనలే. అయితే ఈ అవగాహనలో సాంప్రదాయ పద్ధతిలో అనాది నుంచి వచ్చేవి ప్రస్తుతం నేటి మానవుడు చెప్పే విభిన్నమైన రకరకాల అవగాహనలు కూడా కొన్ని కండిషన్స్, నిబద్ధత, రూల్స్ అన్నీ కూడా ఉండి తీరాలి. మనసు అర్హత బట్టి, స్థితిని బట్టి అవగాహన. మనసు శక్తికి మించి కుదరినప్పుడు బుద్ధి అవగాహన, అంటే నిర్ణయం, స్వేచ్ఛ అవగాహన. ఈ విధంగా అవగాహన ఉన్నాయి. అంటే కొంత సిద్ధాంతాలను కూడా ఇక్కడ చెప్పక తప్పదు. ఉన్నదే ఉన్నది, లేని వస్తువు లేదు. ఉన్న వస్తువు ఉన్నట్టుగాను, లేని వస్తువు లేనట్టుగాను అవగాహన చేసుకోవడం. ఉన్నత అవగాహన అంటే సహజంగా అందరూ అంగీకరిస్తారు. లేని వస్తువు ఉందని, వచ్చిపోతుందని అంటే విశ్వజనీయమైంది కాదు, అంటే అందరూ అంగీకరించేది కాదు. అయితే ఇంతకుముందు చెప్పింది అంగీకరిస్తా అంటే అది చెప్పలేము. ఉదాహరణకి ద్వైతం కానీ అద్వైత పరిపూర్ణ అవగాహన అంటారు. అంటే ద్వైతం లేనిది, ద్వైతానికి అతీతమైంది, ద్వైతరహితమైంది అన్నప్పుడు ఆ ద్వైతరహితమైంది అంటే ద్వైతం నాశనం అవ్వాలి. ద్వైతం అంటే ఏంటి? నేను నాది, అహంకారం కావచ్చు, అజ్ఞానం కావచ్చు, ఏదైనా కావచ్చు, పదార్థ అవగాహన. దీన్ని బట్టి మనకు తెలుసుకునేది ఏంటి అంటే సాంప్రదాయాలు ఎలా చెప్పినాయి అంటే ఎంతో కొంత పురుష ప్రయత్నం చేయక తప్పదు ఎవరైనప్పటికీ. ఈ ప్రసక్తే ప్రయత్నం ఉన్న ప్రసక్తి అప్రసక్తం అని స్వయం అవగాహన. ప్రయత్నం దేనికి? పరస్పర అవసరాల నిమిత్తమే. దేహానికి అవసరం, తినడానికి నోరు, వినటానికి చెవులు, వాసనకి ముక్కు, ఈ విధంగా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ప్రాణేంద్రియాలు పరస్పర ఒకదానిలో ఒకటి కలిసిపోయి పరస్పర ఆధారంతో ఉన్నాయి. అసలు ఈ ప్రసక్తే లేకుండా చెప్పచ్చు. ప్రసక్తి ఉన్నప్పటికీ కూడా సహజ అవగాహన సహజంగానే ఉంది. ఇక్కడ విశేష అవగాహనగా చెప్పిన అంటే విశేషం ఏ విధంగా దేహం ఉన్నది, దేహ అవసరాలు ఉన్నాయి. దేహం ఉన్నది కనుక దేహ అవసరాలు ఏంటి? ఆహారం, కట్టుకోవటానికి బట్ట, ఉంటాను కూడా, ఇది ఖచ్చితంగా ఉంటాను. అప్పుడు దేని మీద ఆధారపడింది? ప్రకృతి అవగాహన. అంటే ప్రకృతి లేకుండా దేహ అవగాహన లేదు, దేహ అవగాహన లేకుండా ప్రకృతి లేదు. రెండు వేరువేరుగా భిన్న భిన్నంగానే ఉంటాయి చూడటానికి. పరస్పరం ఒకదానికొకటి అంటిపెట్టుకుని ఉంటాయి. ఆ అనుబంధం విడగొట్టడం, కలపలేం. విడగొట్టబడుతుంది తనకు తానే, కలపటం తనకు తాను చేస్తుంది. అది మానవ ప్రయత్నం వల్ల అవ్వలేదు. ఒక ప్రయత్నంతో చేసిన అది నిలబడదు. ఇక్కడ సృష్టి ఉందంటే సృష్టికర్త ఉండాలి. మనిషి ఉన్నాడంటే మనిషిని, నేను మనిషిని
అన్నమాట ఎవరు? తానే. అంటే మననం చేసే మనసే మనిషి. మనసు లేని మనిషి, బుద్ధి లేని మనిషి ఉంటాడు. మనిషి అంటే ఏంటి? మన్నం చేస్తుంది. ఏం మన్నం చేస్తుంది? దేహాన్ని మన్నం చేస్తుంది, నిద్రకాలను మన్నం చేస్తుంది, తనలో ఉన్న ఆరోగ్యం అనారోగ్యాన్ని ఎలా ఉన్నప్పటికీ కూడా అనుభూతులను బట్టి మన్నం చేస్తుంది. ఈ విధంగా అజ్ఞానాన్ని, జ్ఞానాన్ని, అసత్యాన్ని, సత్యాన్ని విడగొడుతుంది. లేదు సత్యాన్ని నిర్ధారణ చేసుకో, అసత్యాన్ని నిరాకరించు. అసత్యం మనసు రావటం పోవటం అసత్యం, అజ్ఞానం, నీలాదాన్ని భావన, అహంకారం ఉన్నది కనుక. కానీ బుద్ధితో ఉపాయంతో నిశ్చయం చేసుకో. మనసుతో ఉన్నటువంటి ఇది కూడా వచ్చిపోతున్నాయి. బుద్ధి యొక్క ఉపాయం చేత ఎప్పుడు ఏది కావాలో ఆ విధంగా ఉపాయం చేయటం కూడా, ఆ నిర్ణయం చేసేది కూడా వచ్చిపోతుంది. అంటే అంతా అవగాహనలో వచ్చిపోయేవాళ్ళే. అప్పుడు వచ్చిపోయేవాళ్ళు ఇంకా అవగాహన ఎందుకు? మిథ్య వచ్చిపోతుంది. మిథ్య అవగాహన ఎందుకు? లేని వస్తువు ఉందని రుజువు చేసి మళ్ళీ అది లేనిగా ఉందని చెప్పడం వల్ల ప్రయోజనం ఏముంది? ఉన్న వస్తువు ఎప్పుడూ ఉంది. ఉన్న వస్తువు ఉందని చెప్పడానికి ప్రయోజనం ఏముంది? ఈ విధంగా వస్తే వీటికి ప్రయత్నం కొద్దిగా గొప్ప ఉంటుంది. మూలాలు వెతుకు. మొదట్లో కొద్దిగా ప్రయత్నం చేయి. మూలాలు ఏ విధంగా? నేనున్నాను, దేహం ఉన్నది, స్వప్నం ఉన్నది, నిద్ర ఉన్నది, సృష్టి ఉంది, పంచభూతాలు ఉన్నాయి, స్థూలభూతాలు ఉన్నాయి, సూక్ష్మభూతాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వీటి మూలాలు ఎక్కడ ఉన్నాయి? మూలం ఎక్కడ? మూలాలు ఎత్తుకోవటం. ఇంకోటి తమాషా ఏంటంటే అనుభవం ఉందని ప్రమాణాలు చూపించటం. స్వయం ప్రమాణం స్వయం అనుభవమే. స్వయం ప్రమాణం అపరోక్ష పరోక్ష ప్రత్యక్ష అనుభవమే. స్వయం సాక్షాత్కారం స్వయం అనుభవమే. స్వానుభవ అవగాహనతో చూడండి, స్వానుభవ అవగాహనతో జ్ఞాన అవగాహన సహజమే. జ్ఞాన అవగాహనతో మనో అవగాహన సహజమే. జ్ఞాన మనో అవగాహనతో బుద్ధి అవగాహన సహజమే. అంతఃకరణ అవగాహన, అంతఃకరణ స్వానుభవం, అంతఃకరణ అవగాహన అన్నీ స్వానుభూతంలో ఉన్నాయి. స్వానుభవం లేకుండా, ఉనికి లేకుండా, ఆనంద లక్షణం లేకుండా, పరిపూర్ణ మౌన లక్షణం లేకుండా అవగాహన అనేది అప్రసక్తం. అవగాహన అంటే ఏంటి? అనుభవింపబడేది మొత్తం అవగాహన. అయితే ఇన్ని రకాల విభిన్నమైన అవగాహనలో మనసు నిలబడుకో. ఆ మనసును నిలబడేది కాబట్టి మనసును కంట్రోల్ చేయాలి. మనసును కంట్రోల్ చేయాలంటే ఏంటి? ఆ మనసును మెల్లగా అలవాటు చేయాలి. అంత మునుపు ఉన్న కామక్రోధాలు తగ్గించుకోవాలి. మంచి గుణాలు ఏర్పరచుకోవాలి. తమ గుణం ఉండకూడదు. రజోగుణంలో కొంత భాగం బాగుంటుంది, కొంత భాగం బాగుంటుంది. శుద్ధ సత్వం కావాలి. ఈ విధంగా అన్నిటి కూడా త్రిగుణ అవగాహన, త్రికరణ అవగాహన, ఇవన్నీ కూడా అవగాహన కింద వస్తాయి. ఇది వాస్తవంగా నేరుగా, శుద్ధిగా, స్పష్టంగా, సరళంగా స్వయం ప్రబోధంతో, స్వయం సూచనతో స్వానుభవ అనుభూతిని, స్వానుభవ స్వరూపాన్ని ఉన్నది ఉన్నట్లుగానే స్వతసిద్ధంగా ఉన్నది అనుభవ సిద్ధమే. అనుభవ సిద్ధం కొత్తగా అనుభవం అవటం అనే ప్రసక్తే అప్రసక్తం. ఈ విధంగా పరిపూర్ణ అవగాహన ఎవరికి వారే స్వయంగా అవగాహన, స్వయం ప్రబోధ సూచనతో నిర్గుణ చైతన్య అవగాహన చేసుకోవచ్చునని. ఆనంద అవగాహన కొత్తగా లేదు కాబట్టి ఆనంద అవగాహన సహజ లక్షణమే. మౌన అవగాహన సహజ లక్షణమే. పరిపూర్ణ అవగాహన సహజ లక్షణమే. సత్చిత్త ఆనంద అవగాహన సహజ లక్షణమే. శ్రేష్ఠ అవగాహన సహజమే అని మాత్రమే ప్రతిపాదిస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. సరళంగా, శుచిగా ఉన్నది ఉన్నట్టుగా అవగతం చేస్తున్నాడు.